దేవుడి ప్రజలమైన మనల్ని దేవుడు ఎంతగానో మనల్ని ఆస్వాదించి ఈ రీతిగా మనం ఉంచిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా మనం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనల్ని ఆదరించి బలపరిచి మనల్ని సంరక్షించి మనం నడిపిస్తుంది. అందుకనే దేవుని వాక్యం అంటుంది కదా, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. బాధలు వచ్చినప్పుడు మనకి నెమ్మది కలగజేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవితంలో వాక్యం ఉంటే గనక మనం వాక్యాన్ని బట్టి మనం ఆదరణ పొందుతాం. వాక్యం ద్వారా మనం బలం పొందుతాం. వాక్యం మనకి ఏం చేస్తుంది తెలుసా? మన ప్రాణానికి, మన ఆత్మకి ఒక ధైర్యాన్ని, ఒక బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెలవిస్తుంటే మనుషులు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. దేవుని మాట ద్వారా సమస్తము జరిగింది. ఆయన లేనిదే మనం లేము ఇక్కడ. కనుకనే ఆయన మాట ద్వారా చేసినటువంటి మనము, ఆయన ద్వారా నిర్మించబడినటువంటి మనం దేవుని బిడ్డలారా ఈ రోజు మనం ఇక్కడ ఉండగలిగాం. దేవుని యొక్క వాక్యం మనం ఎంత బలపరుస్తుందో తెలుసా? కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు మనకు లేని సమయాల్లో కూడా దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరించి మనం బలపరుస్తుంది. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేయగలిగితే దేవుడు మనం ఎంతగా మనం ఆదరిస్తాడో తెలుసా? ఆ మాటను మనం తలుచుకున్నప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. మనుషుల వద్దకు వెళ్ళినప్పుడు లేని ఆనందం దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఎంతో సంతోషం. అందుకని నీ సన్నిధిలో సుఖ సంతోషాలు ఉంటాయి అంటాడు. దేవుని దగ్గర మనకు సంతోషం, దేవుని దగ్గర మనకు ఆనందం. కష్టాలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం కాదు, కానీ కష్టాలు కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే ఎంత ధన్యంలో దేవుని పెట్టారు. వారు కష్టకాలం ముందు వారు దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు వారి మొరను విని వారిని విడిపించాడంట. దేవుడు కష్టకాలంలో వారు మొర పెడితే దేవునికి, కష్టకాలంలో దేవుని వైపు వారు చూస్తే దేవుడు వారిని విడిపించాడంట. ఈ రోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ అప్పు సమస్యలు నలిగిపోతున్నావో, నీ కుటుంబ పరిస్థితులు బట్టి, నీ ఇబ్బందులు బట్టి నలిగిపోతుండొచ్చు. అయితే దేవుని బిడ్డలారా ఒక్కటి గమనించు, దేవుడు నీకు సహాయకుడు. దేవుడు నిన్ను ఆదరించి బలపరిచి నడిపించి నిన్ను ఆదరించేవాడు దేవుడై ఉన్నాడు. ఆయన నీ కష్టం తెలుసు, ఆయనకి నీ బాధ తెలుసు, నువ్వు పడుతున్న వేదన తెలుసు. దేవుడు నువ్వు చూస్తున్నాడు. ఆయన అనుకోవచ్చు, నువ్వు నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకున్నారు అనుకోవచ్చు. అయితే దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించే, దేవుడి ఎదుగు నువ్వు రాగలిగావంటే దేవుడిని ఆకర్షించకపోతే నువ్వు ఈ స్థలంలో ఉండలేవు. దేవుడిని ఆకర్షించకపోతే దేవుని ఎదుగు నువ్వు రాలేవు. దేవుని వాక్యం ఏమో తెలుసా? తండ్రి ఆకర్షించితేనే తప్ప ఆయన ఎదుగు ఎవడు రాలేడంట. దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించాడంటే ఖచ్చితంగా ఆ జీవితంలో ఏదో ఉంది. నిజం, అది ఖచ్చితం. అది నిజమే. పేతురుని మనం చూడండి, పేతురు మనం చూసుకుంటే కనుక ప్రభు ఏమంటాడు? ధోని ఎక్కిన తర్వాత యేసు ప్రభు ఏమంటాడు? నా మాట చెప్పున్నది చేయమన్నప్పుడు, వల వేయమన్నప్పుడు ఏం చేశాడు? ఆయన మాట చెప్పున ఆ రాత్రి అంతా కష్టపడ్డాడు, ఆ రాత్రి అంతా శ్రమ పడ్డాడు. అయితే ఒక చేప పట్టలేదు. దేవుడు ఒక్క రాత్రిలో అద్భుతం చేశాడు. ఆ రోజునే దేవుడు తన జీవితాన్ని గొప్పగా మార్చేసాడు. నిజమే, ఆ రాత్రి అంతా కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు. అయితే ఉదయాన్నే వచ్చిన తర్వాత వారు వల కడుక్కుంటాం చూశాడు ప్రభు. పేతురు దగ్గరికి వచ్చి పేతురుని అడిగి ధోని ఎక్కి అనేక విషయాలు అక్కడ బోధించిన తర్వాత పేతురుతో అంటాడు, పేతురు ధోని లోపల నడిపించు, వలవే అన్నాడు. అంతే. అప్పుడు అంటాడు కదా, తను పడ్డ కష్టం, తను పడ్డటువంటి వేదన, తన అనుభవించిన ఆ స్థితిని ప్రభువు వివరిస్తాడు. ఇదిగో ప్రభు, రాత్రి అంతా నేను కష్టపడ్డాను, శ్రమ పడ్డాను, అయితే నాకు ఒక చేప అయినా పట్టలేదు. నువ్వు అంటున్నావు ఇప్పుడు, ఇగో వలవే అంటున్నావు. అయితే ఒకటే ప్రభా, నీ మాట చెప్పున నేను వేస్తాననేసి ఒక్క మాటను బట్టి, ఆ మాట ఎప్పుడైతే పేతురున్నాడో ప్రియులారా, ఆ మాటను బట్టి ఏం చేసి ఆదరణ పొందాడు. ఆ మాట ఆయన బలపరిచింది. ఆ మాట ఆయన ఏం చేసింది తెలుసా? నెమ్మదిని కలగజేసింది, సమాధానం ఇచ్చేసింది. వెంటనే ఏం చేసిన పేతురు తెలుసా? వల వేసాడంట. వల వేయగానే ఆశ్చర్యమైన కారణం ఏంటి తెలుసా? వల నిండా చేపలు పడిపోయాడంట. లాగలేకపోతున్నాడు. తన జీవితంలో ఎప్పుడు అన్ని చేపలు చూడలే. ఒక వలకి ఏంటంట 2 పడవలు మునిగేంతగా దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ ఒక మాట పేతురుని బలపరిచింది. ఒకే ఒక మాట. ఈ రోజు నువ్వు కష్టంలో ఉండొచ్చు, శ్రమలో ఉండొచ్చు, ఇబ్బందులో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, నువ్వు వేదన పడి ఉండొచ్చు, నీ బ్రతికింతేనా, నీ పరిస్థితి ఇంతేనమ్మా అని ఉండొచ్చు. అయితే దేవుని మాట కూడా జ్ఞాపకం చేస్తానే ఇదే నాన్న. దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం ఒక మాట రాయబడి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరచును అంటాడు. ఇక్కడ ఎప్పుడంటే యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడంట. ఎప్పుడు అనగా క్షామకాలములో. అయ్యన్నాడ క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి ఎముకలకు బలపరుతున్న ఎముకలు ఏం చేస్తాడంట? బలపరుస్తాడంట. దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తూ ఉంటాడు. కానీ మనమే దేవుడితో నడవం, మనుషులతో నడుపుతాం, లోకంతో నడుపుతాం కదా. లోకంలో నడిచినంత సేపు పేతురు అంత అద్భుతమైన కార్యాలను చూడలేకపోయాడు. అయితే ఎప్పుడైతే యేసు మాట విన్నాడో
ఆ మాట విన్న వెంటనే ఏం చేశాడు? ఆయన నడిపించినట్లుగా నడిచాడు. ఆయన నడిచిన మార్గాన్ని నడిచాడు. అంతే, ఒక్కసారి వల వేయగానే అద్భుతంగా చేపలు పట్టాడు. నీ జీవితంలో కూడా అంతే. ఒకసారి క్షామ కాలంలో నేను నిజంగా దేవుడిని నడిపిస్తాడు. కష్ట సమయంలో దేవుడు ఖచ్చితంగా నేను నడిపిస్తాడు. నన్ను నడిపించేవారు ఎవరైనా బాధపడవచ్చు. క్షామము అంటే కష్టము, క్షేమం కాదు ఇక్కడ. క్షామం వేరు, క్షేమము వేరు. క్షేమం అంటే ఆశీర్వాదం అని, క్షామం అంటే కష్టం అని. కష్టాలు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అవమానాలు ఉన్నప్పుడు, నిందలు అనేకమైనవి వస్తాయి. క్షామకాలం అనగా కష్టకాలంలో మనల్ని ఆయన తృప్తిపరిచే దేవుడు ఆయన, నీ ఎముకలను బలపరిచే దేవుడు ఆయన. కష్టకాలంలో వారు దేవునికి మొరలు పెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించినట్లుగా దేవుడు మనల్ని కూడా విడిపించగలడు. దేవుని బిడ్డలారా,